అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి 8 ఎకరాల్లో భారీ వెంచర్ వేశాడు. ఒక్క ప్లాట్ కూడా అమ్ముడుపోలేదు. దాంతో సరికొత్త దందాకు తెరతీశాడు. రైతులే టార్గెట్గా ఓ ఆఫర్ ప్రకటించాడు. ఇంకో విశేషం ఏంటంటే అనుమతులే తీసుకోకుండా అతను అంత భారీ నిర్మాణాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం విశేషం. జనావాసాలేవీ లేవు, వచ్చిపోయేవారు కూడా లేరు. అలాంటి నిర్మానుష్య ప్రదేశంలో 55 షట్టర్ రూములు, వాటికి కలర్ఫుల్ రంగులేసి అందంగా తీర్చిదిద్దారు. ఇది జనసంచారం లేని ఓ మారుమూల పల్లెలో వెలిసిన భారీ షాపింగ్ కాంప్లెక్స్. ఎవరూ లేని చోట షాపింగ్ మాల్ పెట్టడం వెనుక పెద్ద మర్మమే ఉంది. వెంచర్లో ఏళ్లు గడుస్తున్నా ఒక్క ప్లాట్ కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ అమ్ముడుపోని ప్లాట్లను సేల్ చేసేందుకు రియల్టర్ వేసిన స్కెచ్ ఇది. తెలంగాణ సరిహద్దు నియోజకవర్గం నారాయణఖేడ్. అక్కడి నుండి మరో 10 కిలోమీటర్లు వెళితే నాగిల్గిద్ద గ్రామం ఉంది. 1700 మంది జనాభా ఉంటుంది. హైదరాబాద్ నుంచే కాదు, నారాయణఖేడ్ నుంచి సైతం రోజుకు 2 బస్సులకు మించి ఈ గ్రామానికి రావు. ఇక్కడి వారంతా వ్యవసాయం మీద ఆధారపడిన వారే, అందులోనూ ఎక్కువ శాతం కూలీలే. ఈ గ్రామంలో కొన్నాళ్ల కిందట 8 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు రియల్టర్ రిషి అగర్వాల్. గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే వెంచర్ వేశాడు. మారుమూల గ్రామం, కనీసం తార్ రోడ్డు లేకపోవడంతో ఒక్క ప్లాటు అమ్ముడుపోలేదు. ఇప్పుడు ఇదే వెంచర్లోని 2 ఎకరాల్లో 55 షట్టర్లు నిర్మించి సౌత్ మార్ట్ షాపింగ్ మాల్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. భారీగా ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశాడు. అయితే సౌత్ మార్ట్లో జరుగుతున్నది ఆల్రెడీ 2 నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళకు. అయితే పర్మిషన్ లేదు వాటికి. ఇది మెయిన్ రీజన్. అయితే దీనికి సంబంధించింది ఏంటంటే హైకోర్టులో కేసు వాదోపవాదనలు అవుతున్నాయి. ఫైనల్ స్టే వచ్చిన తర్వాత దాని మీద నెక్స్ట్ ప్రొసీడింగ్ తీసుకుంటాం. నాకేంటంటే గ్రామ పంచాయతీ నుంచి 300 స్క్వేర్ యార్డ్స్ వరకు నాకు పర్మిషన్ నా లాగిన్లో ఉంటుంది. 300 దాటిందంటే కూడా డిటిసిపి అప్రూవల్ వెళ్ళిపోతుంది. అది జీపీ అనుమతి వాళ్ళకి అవసరం ఉండదంటారా? ఆడికెళ్ళి వాళ్ళు డిటిసిపి ఫైనల్ అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఒక లెటర్ తీసుకొస్తారు. ఆ లెటర్ తీస్తే మళ్ళీ మనం గ్రామ పంచాయతీ లాగిన్లే వస్తుంది. జనం లేని చోట షాపింగ్ మాల్ పెట్టాలంటే ధైర్యమే కాదు, ధనం కూడా కావాలి. డబ్బు కోసం మరో స్కెచ్ వేశాడు. హైదరాబాద్లో ఉన్న మాల్స్ కు ఏమాత్రం తగ్గకుండా మన ఊరిలో మన మార్ట్ అంటూ మల్టీ బ్రాండ్ స్టోర్ తెస్తున్నాం, పెట్టుబడులు పెట్టండి, లాభాలు పొందండి అంటూ విస్తృత ప్రచారం నిర్వహించాడు రియల్టర్ రిషి అగర్వాల్. రైతన్నలే టార్గెట్ గా ఆఫర్లు ప్రకటించాడు. 50 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు 2 లక్షలు, 20 లక్షలు పెట్టిన వారికి ₹1,00,000 నగదు నెల నెలా ఇస్తామంటూ బాండ్ పేపర్లు సైతం రాసిస్తున్నాడు రియల్టర్. కార్యదర్శి యొక్క అనుమతి లేకుండా ఈరోజు నిర్మాణాలన్నీ పూర్తి చేయడం జరిగింది. ఏమన్నంటే కోర్టుల కేసు ఉన్నది, అవి ఉన్నాయనేది కుంటి సాకులు చెప్తా ఉన్నారు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజల తరపున. ప్రజలకు ఎలాంటి మోసపూరితమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినట్లయితే ఖచ్చితంగా ఆందోళన చేపడతాం. దీని మీద విచారణ చేపట్టాలి. ఎంఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి నుంచి మొదలుకుంటే ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఆర్డీఓ, సబ్ కలెక్టర్ గారు కూడా దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ప్రజల మోసం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు కుట్రలు చేస్తా ఉన్నారు. త్వరలోనే సినీ తారలు, బుల్లితెర నటులతో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం చేస్తున్నామని సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు రియల్టర్. ముంబై, హైదరాబాద్ తరహాలో నిత్యావసర వస్తువులు, ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంటాయంటున్నాడు. 2000 జనాభా కూడా లేని మారుమూల పల్లెలో కోట్ల రూపాయల పెట్టుబడులతో మాల్ పెట్టడమేంటని స్థానికులంతా ఆశ్చర్యపోతున్నారు. అటువంటి పెట్టుబడులకు మనం ఆకర్షితులమై పెట్టుబడి పెడితే రేపు పొద్దుగాల నష్టం పేరుతో నష్టాలు వచ్చినాయని చెప్పేసి వాళ్ళ ప్లాట్లు అమ్ముడు పోయినాక నష్టాలు వచ్చినాయంటే మనమే నష్టపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎత్తేస్తే నష్టపోయేది మనమే. కాబట్టి దీనిపైన యువత కూడా ఒకసారి ఆలోచన చేయాలి. రియల్టర్ రిషి అగర్వాల్ ప్రచారాన్ని నమ్ముతున్న కొందరు ఆస్తులను అమ్మి పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. సౌత్ మార్ట్ మేనేజ్మెంట్ ఒకరే ఉండగా సౌత్ మార్ట్ హోల్సేల్ అంటూ ప్రజల వద్ద పెట్టుబడుల రూపంలో డబ్బులు తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజుల్లో పల్లెల్లో కిరాణా షాపు పెడితేనే అనుమతి తప్పనిసరి. అలాంటిది ఇంత పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్న నిర్వాహకులు కనీసం గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇలాంటి వారు భవిష్యత్తులో మోసం చేయరనడానికి గ్యారంటీ ఏంటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.